నిన్న 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను తొలి విడతలో ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ మేనిఫెస్టో కమిటీతో చంద్రబాబు భేటీ అవుతారు. అనంతరం పార్టీ ఎన్నికల హామీ పత్రాన్ని చంద్రబాబు విడుదల చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిన్న మొదటి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మొత్తం 126 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదలైంది. ఈ రోజు లోక్సభకు సంబంధించి మొత్తం 25 స్థానాలకు గాను ఒక 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే విధంగా కూడా అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. 15 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అభ్యర్థుల విషయంలో ఎలాంటి గందరగోళం లేదు. మిగిలిన 10 స్థానాలకు సంబంధించి కొన్ని చోట్ల అసలు అభ్యర్థులు దొరకపోవడము, మరికొన్ని చోట్ల అయితే ఎవరిని పెట్టాలి అనే దానిలో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఎవరిని పెట్టాలి అనే దానిలో సందిగ్ధం ఉండడంతో ప్రస్తుతానికి అది పెండింగ్ లో పెట్టే ఆలోచన ఉంది. ఈ రోజు మరేమైనా ఇంకొక 2-3 ఏమన్నా ఫైనల్ అయితే ఒక 15 నుంచి 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులతోటి మొదటి జాబితాను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. లోక్సభ స్థానాల వారిగా చూస్తే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, ఏలూరు, అలాగే విజయవాడ, మచిలీపట్నంతో పాటుగా ఒంగోలు, గుంటూరు, నర్సరావుపేట, కడప, రాజంపేట, తిరుపతి, నెల్లూరు ఈ స్థానాలకు సంబంధించి ఈ రోజు అభ్యర్థుల జాబితా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఇప్పటికే లైన్ క్లియర్ అయిపోయినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలు మాత్రం అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇక విశాఖపట్నంతో పాటుగా విశాఖపట్నం, అమలాపురం, నర్సాపురం ఈ స్థానాలకు కొన్ని స్థానాలకు పెండింగ్ లో పెట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా మధ్యాహ్నం 3:30కు సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టో కమిటీతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ మొత్తం ఒక మేనిఫెస్టోకు తుదిమేరకులు చెప్పింది. దీని మీద ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత మేనిఫెస్టోకు ఏదైనా చిన్న మార్పులు ఏమైనా చేయాల్సి ఉంటే చేసి ఆ తర్వాత ఈ రాత్రికి టీడీపీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థులతో పాటుగా టీడీపీ మేనిఫెస్టోను కూడా ఈ రోజు అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారు. రైట్ ఎంపీ రావు, అయితే నిన్న చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్లో జాబితాలో వెలువడని పేర్లు వాళ్ళు ఆశావహులు, దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు, వాళ్ళకి ఖచ్చితంగా ఎలక్టెడ్ పొజిషన్స్ అయితే ఇస్తామంటూ హామీ ఇచ్చినా కూడా ఇంకా కొంతమంది అసంతృప్తులు అయితే పార్టీ మారే యోచనలోనే కనబడుతుంది. దీనిపై అధిష్టానం ఏ రకంగా ఆలోచిస్తుంది? అంటే ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి జాబితా ప్రకటించినప్పుడు కానీ లేదా కొంచెం లీక్లు బయటకు వచ్చినప్పుడు కానీ ఎవరికైతే సీట్ రాలేదో వారంతా కూడా పార్టీ మారడము, అంటే వేరే పార్టీలు ఏదైనా అవకాశం ఉంటే వెళ్ళిపోవడమో లేదంటే కొంచెం నిరసన తెలపడం లాంటివి అయితే సహజంగానే ఉంటాయి. అది కూడా నిన్న ఇటువంటివి జరుగుతాయని తెలిసే ముందస్తులోనే ఆయన చంద్రబాబు నాయుడు కూడా నేను ప్రెస్ మీట్ లోనే మొత్తం IVRS సర్వేల ద్వారా ఈ అభ్యర్థులను ఎంపిక చేసాం, ప్రజాభిప్రాయ అభ్యర్థులను ఎంపిక చేశాము. మిగిలిన పార్టీలో గుర్తింపు పొందినటువంటి మిగిలిన నాయకులకు ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలో నాకు అన్ని తెలుసు. చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, కార్పొరేషన్ కానీ లేదంటే నామినేటెడ్ పోస్టులు కానీ ఎక్కడైనా వారందరికీ కూడా అవకాశం ఇస్తాను. ఎమ్మెల్సీలుగా కొంతమందికి ఎమ్మెల్సీలుగా కూడా అవకాశం ఇస్తాను తప్ప ఎక్కడా కూడా అసమ్మతి అనేది వినపడకూడదు, ఎవరు అసంతృప్తి చెందవద్దు అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను కోరారు. కాబట్టి అక్కడక్కడ ఏమైనా గొడవలు ఉంటే ఉండవచ్చు. ఉదాహరణకు నిన్న రాత్రి అభ్యర్థుల జాబితా వెలువడగానే రాజధాని ప్రాంతం తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు టికెట్ ఖరారు కాకపోవడంతో పెద్ద ఎత్తున శ్రావణ్ కుమార్ మద్దతుదారులు చంద్రబాబు నివాసం వద్దకు చేరి ఆందోళన చేశారు. సీఎం నివాసం వద్ద బైఠాయించి మరీ ధర్నాలో పాల్గొన్నారు. ఈ రోజు మరోసారి శ్రావణ్ కుమార్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీగా టీడీపీ అధినేత ఇంటికి చేరుకోవాలనే ప్రయత్నంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే శ్రావణ్ కుమార్ కూడా ఎంపీగా వెళ్ళడానికి ఇష్టం లేదు, నాకు ఎమ్మెల్యేనే కావాలని కోరుతున్నారు. కాబట్టి మరి ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. ఎందుకంటే అది రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి సీట్ కాబట్టి. సో ఇలాంటి అక్కడక్కడ చిన్న ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా క్లియర్ చేసే విధంగానే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. అసంతృప్తులు అనేది ప్రతి పార్టీలోనూ కూడా సహజంగానే ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఇతర ప్లేసుల్లో అకామిడేట్ చేస్తారని చెప్పి కూడా చంద్రబాబు చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.